హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈరోజైతే ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట. సో, నేను మీషో నుంచి అయితే ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను కదా! చాలా సార్లు చెప్పాను మీకు స్టిచ్ చేసి ఏ విధంగా వచ్చాయో చూపిస్తానని చెప్పేసి. సో, అదైతే ఆ టైం అయితే వచ్చేసిందనమాట. సో, ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారు కదా! ఇదైతే లైనింగ్ అనమాట. ఇదొచ్చేసి ఒక మంచి షర్ట్ క్లాత్ అనమాట. నేను చేసిన మిస్టేక్ వల్ల అదైతే అలా కలర్స్ అంటుకుపోయి అలా అయిపోయింది. సో, ఇది ఎలాగో ఇంకా పని చేయదు కాబట్టి నేనైతే లైనింగ్‌గా యూజ్ చేసేద్దాం అన్నట్టు కటింగ్ అయితే చేసుకుంటున్నాను. అది చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. కాకపోతే అన్నీ కలిపి ఒక దాంట్లోనే పెట్టేయడం వల్ల ఆ విధంగా కలర్స్ అయితే అంటుకుపోయాయన్నమాట. సో, ఇదొచ్చేసి మంచి ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉంది. గ్రీన్, ఆరెంజ్, క్రీమ్ కలర్ కాంబినేషన్‌లో అయితే వచ్చిందనమాట. 2 ½ మీటర్ అయితే ఉంది. చాలా బావుంది. ప్యూర్ కాటన్. నేను మీషో నుంచి తీసుకున్నాను. ఇప్పుడు కూడా అవైలబుల్‌గా ఉంటే గనక నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాననమాట. సో, ముందుగా లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాను కదా! ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ బాటమ్ వచ్చేసి బాటమ్ పార్ట్‌కి సమోసా మోడల్‌లో అయితే కట్ చేసుకుంటున్నాననమాట. అంటే ఫ్రాక్ టైప్ స్టిచ్ చేసుకుందామని ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది కదా! సో, ఫ్లేర్ కూడా ఎక్కువ వస్తదనమాట. గేర కూడా ఎక్కువ వస్తది. చాలా బావుందండి. క్లాత్ అయితే సూపర్ ఉందనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి మీకు చక్కగా కిడ్స్‌కి కావచ్చు, లేదంటే మనకు కావచ్చు, మనకు నచ్చిన మోడల్‌లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేను కటింగ్ వీడియో అది ఏమి చూపించట్లేదు. సో, చిన్న చిన్న బిట్సే చూపిస్తున్నాననమాట. ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకున్నాను. ఫైనల్‌గా అవుట్‌ఫిట్ అనేది ఎలా వచ్చిందో చూపిద్దాం అన్నట్టు అయితే చూపిస్తున్నాననమాట. నెక్ వచ్చేసి నేను స్క్వేర్ నెక్ అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు రౌండ్ నెక్కే ట్రై చేసిన అదే వచ్చిందండి. తర్వాత ఇంకా ఏ నెక్స్ పెద్దగా రాలేదు. సో, స్క్వేర్ నెక్ ట్రై చేద్దాం అన్నట్టు మొత్తానికి దీంతో కుస్తీలు పడి స్క్వేర్ నెక్ అయితే పెట్టాను. రౌండ్, స్క్వేర్ నెక్స్ 2 వచ్చాయి ఫైనల్లీ. తర్వాత ఇంకా ట్రై చేయాలి. ఇంకా కొత్త కొత్త మోడల్స్ ట్రై చేసి మీకు అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. సో, చాలా వరకు అయితే ఫ్రాక్ అయితే రెడీ అయింది. దీనికి ఒక పాకెట్ కూడా నేను అటాచ్ చేసుకున్నాననమాట. ఎందుకంటే చక్కగా మనం వేర్ చేసినప్పుడు పాకెట్ ఉంటే గనుక చక్కగా అది యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఎక్కువగా పాకెట్ ఉన్నవే బాగా నచ్చుతున్నాయి. ఎందుకంటే బయటకది వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతున్నాయి. సో, లోపల ఫ్యాబ్రిక్ లైనింగ్ వచ్చేసి ఇదనమాట. ఎలాగో కలర్ అంటుకుపోయింది కాబట్టి ఈ విధంగా అయితే నేను యూజ్ చేసేసుకుంటున్నాను. ఇది ఫ్లోరల్ కాబట్టి ఫ్రాక్ అయితే చాలా బావుందండి. అండ్ నేను వేసుకున్న ఫ్రాక్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. చాలా బావుంది. నెక్ చూసారు కదా! ఫుల్లీ కవర్డ్ వచ్చింది. అండ్ నడుము దగ్గర కూడా ఒక థ్రెడ్ అయితే ఇచ్చారు ఎలాస్టిక్. అండ్ హ్యాండ్స్‌కి కూడా 3/4 హ్యాండ్స్ వచ్చేసి దానికి కూడా ఎలాస్టిక్ ఉందనమాట. చాలా బావుంటుంది ఈ డ్రెస్. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా చక్కగా మనకి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. నడుము దగ్గర చాలా బావుంటది. అండ్ చాలా తక్కువ కాస్ట్ కూడా. అండ్ ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. ఈ సమ్మర్‌లో చాలా బావుంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బావుంటుందనమాట. చక్కగా హ్యాండ్స్ దగ్గర అది కూడా ఎలాస్టిక్ ఇచ్చారు కాబట్టి చాలా క్యూట్‌గా ఉన్నాయి హ్యాండ్స్ అది కూడా. నెక్ పార్ట్ కూడా చాలా బావుంది. సో, ఎవరికైనా డెఫినెట్‌గా నచ్చితే గనుక వెంటనే తీసుకోవచ్చు. కింద గేర కూడా చాలా ఎక్కువొచ్చింది. చిన్న చిన్న ఫ్రిల్స్ టైప్‌లో ఇచ్చారనమాట. చాలా అనిపిచ్చింది. ఎక్కువ నచ్చేసి ఇది కూడా ఎక్కువ వేసుకోవడం జరిగింది. ఈ ఫ్రాక్ అయితే గనుక చాలా బావుందండి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ కూడా నేను వేసుకొని చూపిస్తాను. నెక్స్ట్ టైమ్ కటింగ్ వీడియో ఇవన్నీ కూడా నేను ఉండేలా చూసుకుంటాను. అంటే నాకు ఇంకా అంత పర్ఫెక్ట్‌గా రాదు కాబట్టి నేను కూడా ఫోన్‌లో, యూట్యూబ్‌లో చూసుకుంటూ స్టిచ్ చేస్తున్నా అనమాట. అందుకే మీకు అంత క్లియర్‌గా నేనైతే చూపించలేదు. సో, ఫైనల్‌గా ఇదనమాట. ఫ్రాక్ అయితే చాలా వచ్చిందండి. చక్కగా పాకెట్ పెట్టుకున్నాను. హ్యాండ్స్ కూడా చిన్ని పఫ్ అయితే పెట్టాననమాట. నెక్ కూడా చాలా వచ్చింది. అండ్ ఇది కూడా ఈ క్లాత్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. పాపకైతే కొంచెం క్రాప్ టాప్ లాగా పెప్లమ్ టాప్ లాగా స్టిచ్ చేద్దామన్నట్టు. ముందుగా అయితే ప్యాంట్ అయితే కుట్టేసాను. కట్ చేసి మర్చిపోయాను నేను వీడియో తీసుకోవడము. సరే పై టాప్ చూపిద్దాం అన్నట్టు అది పై టాప్ పెప్లమ్ టాప్ లాగా కట్ చేస్తున్నా అనమాట. సో, బ్యాక్ అయితే వాళ్ళకి హెడ్ దూరడానికి హుక్స్ పెట్టాలి కాబట్టి బ్యాక్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇది కూడా అంత క్లియర్‌గా అయితే మీకేం చూపించట్లేదు. నేను ఏ విధంగా ఫ్యాబ్రిక్స్ టర్న్ అవుట్ చేశానని చూపించడానికి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాననమాట. మీకేమైనా యూజ్ అవుతది అనుకుంటే ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి అనుకుంటే కనుక
డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు ఏప్రిల్ 4th ఆఫర్స్ కూడా ఉన్నాయి మీషో నుంచి, చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మంచి ఆఫర్స్లో అయితే ఇంకా తక్కువ కాస్ట్కి అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నేను వేసుకున్న గ్రీన్ కలర్ ఫ్రాక్ కూడా నేను మీషో నుంచే ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. దానికి కూడా సేమ్ రౌండ్ నెక్ పెట్టుకొని పాకెట్ అయితే పెట్టుకున్నాను అనమాట. అది కూడా చాలా బాగా వచ్చిందండి. అందుకని ఇంకో దానికి స్క్వేర్ నెక్ అయితే పెట్టానమాట. పాప కోసం అయితే ఇలా పెప్లం టాప్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా చాలా బాగా వచ్చింది. లాస్ట్లో పాప వేసుకున్నది కూడా నేను వీడియో అయితే మెన్షన్ చేస్తాను. నేను వేసుకున్న టాప్స్ కావచ్చు, లేదంటే ఫ్యాబ్రిక్స్ కావచ్చు, ఏమైనా మీకు నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి. మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఈ టైంలో మనం తీసుకుంటే కనుక డిస్కౌంట్స్లో మనకి ఇంకా తక్కువ కాస్ట్కి అయితే వస్తాయన్నమాట. సో సమ్మర్ కాబట్టి నేను పాపకి స్టిచ్ చేసే పెప్లం టాప్ అయితే హ్యాండ్స్ అయితే అటాచ్ చేయలేదు, స్లీవ్లెస్లో అయితే స్టిచ్ చేశాను అనమాట. అంటే వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉంటుంది కదా. సో సమ్మర్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి. సో పిల్లలకి మెయిన్ కంఫర్ట్ ముఖ్యం కదా. సో అందుకని ఇది కాటన్ అనమాట. ఇంకెలాగో ప్యూర్ కాటన్ కదా అని చెప్పేసి లోపల లైనింగ్ కూడా నేనేమీ వేయలేదు. పాప వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అయింది, చాలా బాగుందండి అది కూడా. సో ఇలా సింపుల్గా చిన్న పెప్లం టాప్ లాగా అయితే స్టిచ్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్ అనమాట. ఇంచుమించు 1.5 మీటర్ వరకు అయితే పాపకి యూస్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఫ్రిల్స్ లాగా ఎక్కువ పెట్టాను అనమాట, బాగుంటుందని చెప్పేసి. ఇంకా 1/2 మీటర్ ఉంది, దానికి ఏదైనా చిన్న ఫ్రాక్ కానీ లేదంటే బ్లౌజ్ కానీ అయిపోతుంది. ఇంకా నాకు అడ్జస్ట్మెంట్ చేసి కుట్టడం అన్నీ నేర్చుకోవాలండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి ఇంకా తెలుసుకుంటున్నాను. ఏమన్నా మిస్టేక్స్ చేసి ఉంటే కనుక ఎక్స్క్యూజ్ చేయండి. స్టిచ్చింగ్ అది బాగా వచ్చిన వాళ్ళు చూస్తే కనుక ఎక్స్క్యూజ్ చేయండి. మీరేమన్నా మంచి నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. నేను ఇంకా నేర్చుకుంటాను. ఫర్దర్‌లో ఇంకా బాగా నేర్చుకొని ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి డ్రెసెస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్యాబ్రిక్స్ విషయానికొస్తే చాలా బాగున్నాయి. చాలా మంచి ప్యూర్ కాటన్‌లో అయితే వచ్చాయన్నమాట. సో మీ అందరికీ ఏమైనా యూజ్ అయితే కనుక డెఫినెట్‌గా తీసుకోండి. ఇంకా 2, 3 ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా ఒక మంచి ఫ్రాక్స్ కానీ లేదంటే పాపకి ఏమైనా డిజైన్‌గా స్టిచ్ చేద్దాం అన్నట్టు ఆలోచిస్తున్నాను, చూడాలి. అవి కూడా మీకు ముందు వీడియోస్‌లో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఫైనల్లీ పాపకి నేను ఎప్పటినుంచో స్టిచ్ చేద్దాం అనుకుంటున్న పెప్లం టాప్ విత్ ప్యాంట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను కూడా అనుకోలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి, కానీ చాలా బాగా వచ్చింది అవుట్ఫిట్ అయితే కనుక. డైలీ స్టిచ్ చేస్తూ ఉంటే కొత్త వాళ్ళకి చక్కగా బాగా వస్తుంది. ప్లస్ ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది. మధ్య మధ్యలో మనం గ్యాప్ ఇచ్చామంటే ఇంక అంతే అండి. నేను అలా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటుంటే స్టిచ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందనమాట. డైలీ రెగ్యులర్‌గా స్టిచ్ చేస్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అబ్బా! చాలా బాగా వచ్చేసింది, ఇంక స్టిచ్ చేసేయాలి డైలీ అన్నట్టు. ఏ మాత్రం మధ్యలో గ్యాప్ తీసుకున్నా మళ్ళీ ఇంక దాని దగ్గరికి వెళ్ళడానికి భయమేస్తుందనమాట. సో అలా జరుగుతుంది. యూట్యూబ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మధ్య మధ్యలో డౌట్లు అవి వచ్చినా కూడా చక్కగా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. నాలాంటి తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. చాలా మంచి ఛానల్స్ అయితే ఉన్నాయి, స్టిచ్చింగ్ ఛానల్స్ అవి కూడా. మనకి డౌట్స్ ఉంటే చక్కగా క్లారిఫై చేస్తున్నారు. అన్ని వీడియోస్ షేర్ చేసుకుంటున్నారు. సో నేను కూడా అవి చూస్తూ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇదండి ఇవాల్టి చిన్న మినీ వ్లాగ్ అనమాట. మీకేమైనా బోర్ అనుకుంటే గనుక ఏమనుకోవద్దు. సో నా ఈ ప్రయత్నానికి మీరందరూ లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పాప టాప్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రిల్స్ కోసమే ఎక్కువ క్లాత్ అయితే తీసుకున్నాననమాట, బాగుంటుందని చెప్పేసి. మనం బయట మీషోలో అది కొంటున్నాం కదా. సో అలాగే అనమాట. అలాగే ఇంచుమించు స్టిచ్ చేద్దాం అన్నట్టు ట్రై చేశాను. ఫైనల్‌గా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పాప వేసుకొని చూపిస్తా చూడండి. చాలా బాగా సూట్ అయింది దానికి కూడా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసేసేయండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వస్తాయన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.